అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అయిపోతుంది. సో, ఇంకొక అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవ్వబోతుంది. మరి ఇలాంటి సందర్భంలో పేరెంట్స్ కానీ, పిల్లలు కానీ ఎలాంటి జాగ్రత్తలను తీసుకోవాలి? ఇది చాలా ఇంపార్టెంట్ ట్రాన్సిషన్ పీరియడ్ అండి ప్రతి ఒక్కరికి కూడా. హ్మ్. పిల్లలకి సెలవులు అయిపోయిన తర్వాత మరలా కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. హ్మ్. కొంతమంది ఉత్సాహంగా ఉంటారు, కొంతమంది భయపడుతూ ఉంటారు. సో ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ ఒక్కో క్లాస్ ఒక్కోలాగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10th, 11th, 12th పిల్లలు తీసుకుంటే 10th అయిపోయినటువంటి పిల్లలు ఉత్సాహంగా 11thకి జాయిన్ అవ్వటం కోసం ఎంతో రీసెర్చ్ చేస్తూ ఉంటారు పేరెంట్స్. అలాగే 12th అయిపోయినటువంటి పిల్లల్లో ఎక్కువ మందిలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అయ్యో ఇప్పుడు మరలా ఎక్కడ జాయిన్ అవ్వాలి, ఇందులో ర్యాంక్ రాలేదు, ర్యాంక్ వచ్చింది మనం అనుకున్నటువంటి చోట అనుకున్నటువంటి బ్రాంచ్ రావట్లేదు అనేటువంటి కొంతమంది. సో అదే చిన్నపిల్లలు అయినట్లయితే ఒక కొత్త పుస్తకాలు మళ్ళా కొత్త క్లాసు, క్లాస్ కొత్త రూమ్. క్లాస్ రూము. హ్మ్. సో ఒక ఉత్సాహం, ఇది ఒక మిక్స్డ్ ఫీలింగ్. అవును. సో దీంట్లో ఒకటి ఏమిటంటే అండి, మనం చూడాల్సినటువంటిది ఆ అకాడమిక్ ఇయర్ వచ్చేటువంటి అకాడమిక్ ఇయర్ ఎంత మోర్ డిసిప్లిన్డ్గా తయారు చేయగలగదు అనేటువంటిది ఆ సక్సెస్ అనేటువంటిది ఆధారపడి ఉంటుంది తప్ప అక్కడ వచ్చేటువంటి ఆ ర్యాంకు మార్క్ అనేటువంటిది మాత్రమే కొలమానం కాదు. సో అది ఒకటి ఇంపార్టెంట్. సో కాకపోతే ఏమిటంటే ఒకటి ఇప్పుడు సపోజ్ ఒక 8th క్లాస్ స్టూడెంట్ ఉన్నాడు. అతను ఏం కావచ్చు భవిష్యత్తులో అంటే ఒక డాక్టర్ కావచ్చు, హ్మ్. ఒక ఇంజనీర్ కావచ్చు, ఒక ఇన్నోవేటర్ కావచ్చు, ఒక రీసెర్చర్ కావచ్చు, ఒక లాయర్ కావచ్చు, ఒక డిజైనర్ కావచ్చు, రైట్. సో ఇలాగా నంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో ఈ ఉన్నటువంటి ఆపర్చునిటీస్ ఏదైనప్పటికీ కూడా ఏమిటంటే ఈ బేసిక్ ఇయర్స్ అంటే ఫార్మల్ ఇయర్స్ అంటాం, 6th, 7th, 8th, 9th, 10th ఈ 5 ఇయర్స్ ఏదైతే ఉంటాయో ఈ 5 ఇయర్స్ కూడా వాళ్ళలో మనం దురదృష్టం కొలది ఏం చేస్తామంటే ఇందులో ఎన్ని మార్కులు వస్తున్నాయి, అందులో ఎన్ని మార్కులు వస్తున్నాయి, మార్కులు పెరిగినాయా తగ్గినాయి ఇదే చూస్తాం. కానీ ఇక్కడ మనం చాలా ప్రత్యేకంగా చూడాల్సింది ఏమిటంటే పిల్లలకి నిజంగా ఫైనల్గా వాళ్ళకి హ్యాపీగా ఉండాలన్నట్లయితే వాళ్ళ యొక్క హ్యాబిట్స్లో, డిసిప్లిన్లో ఎంత కన్సిస్టెన్సీ ఉంది. ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, వాళ్ళు ఒక సబ్జెక్ట్ని పడకుండా ఉన్నారనుకుందామండి. ఇప్పుడు నాకు సైన్స్ అంటే ఇష్టం లేదు. సో అది వాళ్ళ టైం పెట్టక కావచ్చు, లేదా అక్కడ టీచర్ వల్ల సపోర్ట్ రాకపోవడం కావచ్చు, లేదా రెండు ఉన్నప్పటికీ మార్కులు తక్కువ రావటం వల్ల దాని మీద ఇంట్రెస్ట్ లేకపోవచ్చు. సో దాన్ని మనం అడ్మిట్ చేస్తే ఏమవుతుంది, సగం నాకు నిజంగా ఫిజిక్స్ రాదు, నిజంగా సైన్స్ రాదు, నిజంగా నాకు సోషల్ అంటే ఇంట్రెస్ట్ లేదు అని అనిపిస్తుంది, దూరం అయిపోతారు, రైట్. సో కానీ ఇక్కడ ఏమిటంటే ఇటు లాంగ్వేజెస్ అయినా, సోషల్ సైన్సెస్ అయినా, సైన్సెస్ అయినా, మ్యాథమెటిక్స్ అయినా వీళ్ళకి ఏమిటంటే ఒక ఫౌండేషన్ ఇటు ఎక్స్ప్రెస్ చేయటానికి, సొసైటీని అర్థం చేసుకోవటానికి, దానితో పాటుగా అప్లికేషన్ లాజిక్ స్కిల్స్ని పెంచుకోవటానికి, ఆ మైండ్ని అప్లై చేసే స్థాయికి తీసుకెళ్ళటానికి ఆలోచన రెడీ చేయటం ఫార్మల్ ఇయర్స్ యొక్క ఇంపార్టెన్స్. సో అందుకే మనకి పిల్లల్ని ఏమిటంటే మనం చూడాల్సినటువంటిది కన్సిస్టెన్సీ, క్యూరియాసిటీ, ఎమోషనల్ స్ట్రెంగ్త్. నేను ఎప్పుడు ఎవరికైనా పేరెంట్స్ మీటింగ్లో కానివ్వండి, మెంటర్షిప్లో కానివ్వండి, పిల్లలకి మెంటర్షిప్లో కానివ్వండి, ప్రత్యేకించి టీచర్స్ పేరెంట్స్కి మెంటర్షిప్లో నేను చూసేటువంటిది ఏమిటంటే మనం చూడాల్సినటువంటి ఫస్ట్ ప్రాతిపదిక ఏమిటంటే వాళ్ళలో ఉన్నటువంటి కన్సిస్టెన్సీ ఇంప్రూవ్మెంట్కి ఎంతవరకు వాళ్ళు ఇంట్రెస్ట్తో ఉన్నారు, అది పెరుగుతుందా లేదా, క్యూరియాసిటీ అనేది పెరుగుతుందా ఆగిపోయిందా. ఇప్పుడు 2-3 క్వశ్చన్స్ అయినప్పుడు తప్పు అయినాయి అనుకోండి, దాన్ని ఎంకరేజ్ చేయనప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఇబ్బంది మొదలవుతుంది, ఆ క్యూరియాసిటీ పోతుంది. నెక్స్ట్ మూడవది ఏమిటంటే వాళ్ళు అనుకున్నటువంటి విధంగా రిజల్ట్ రానప్పుడు ఆ ఎమోషనల్ స్ట్రెంగ్త్ ఎంతవరకు ఉంది. సో సిసిఈ అంటాం. సో ఈ 3 పారామీటర్స్ మీద ఈ ఫార్మల్ ఇయర్స్లో పిల్లల్ని మనం ఈ పాయింట్స్లో ఇంప్రూవ్మెంట్లో మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ 3 కరెక్ట్గా ఉన్నట్లయితే ఇప్పుడు క్యూరియాసిటీ ఉంది, క్యూరియాసిటీ ఉన్న తర్వాత దాన్ని నేర్చుకోవడానికి కన్సిస్టెన్సీ ఉంది, ఆ నేర్చుకునేటువంటి క్రమంలో వచ్చినటువంటి ఒడిదుడుకులని, అనుకున్నటువంటి లక్ష్యాలు రానప్పుడు, ఆ ఇబ్బందులు ఎదురైనప్పుడు ఆ ఎమోషనల్ బ్యాలెన్స్ ఉంది. అంతకన్నా ఏం కావాలి వాళ్ళు నేర్చుకోవటానికి, 10th తర్వాత ఏదైనా సాధించడానికి, హ్యాపీగా వాళ్ళు సాధించడానికి. సో అందుకని ఈ ఫార్మల్ ఇయర్స్లో మనం ఈ పాయింట్స్లో పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ చూడాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది నేను చెప్తూ ఉంటానండి. సార్, ఇప్పుడు మీరు 6th to 10th చెప్పారు. ఈ ఫార్మల్ ఇయర్స్ స్ట్రెంగ్త్ ఎలా ఉండాలి ఏంటి అనేది.
మరి 8-9, 10th ఇవి కూడా పేరెంట్స్ చాలా కరెక్ట్. స్ట్రిక్ట్‌గా తీసుకుంటారు. 10th అయితే మరీ టూ మచ్. ఎందుకంటే స్పోర్ట్స్ ఉన్నా కూడా పక్కన పెట్టేస్తారు. ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అన్నీ పక్కన పెట్టేస్తారు. సో, ఎలా చూడొచ్చంటారు వీటిని? యెస్. మీరు చెప్పినట్టుగా ఏంటంటే 7th వరకు ఒక రకంగా చూసి 8థ్‌కి వచ్చేటప్పటికి చాలామంది పేరెంట్స్ చాలా హ్మ్. ఎక్కువ సీరియస్‌గా ఆలోచిస్తూ ఉంటారు. చాలా సీరియస్‌గా ఆలోచిస్తూ ఉంటారు. హ్మ్. సో, నిజంగా కూడా అది ఇంపార్టెంట్ కూడా. 8th, 9th, 10th అనేటువంటివి ఫౌండేషన్ ఇయర్స్. ఇక్కడ ఈ ఇయర్స్‌లో వాళ్ళలో ఏర్పాటు చేసుకునేటువంటి అలవాట్లు ఖచ్చితంగా భవిష్యత్తుకి చాలా పునాది అవుతూ ఉంటాయి. అందుకని మరి ఇక్కడ ఏం చేయాలి అన్నట్లయితే, నేను ప్రత్యేకంగా చూసేటువంటిది ఏమిటంటే, నేను అందుకే ఎక్కువ నేను మార్కుల గురించి మాట్లాడను. ముందు మార్కులు రావాలంటే మీరు చదివే పాత్ కరెక్ట్‌గా ఉండాలి కదా! మీ ఇంట్రెస్ట్ రైట్ వేలో ఉండాలి కదా! అది రాకుండా అక్కడ ఎలాగొస్తాయి? రైట్? సో, అవును. ఇక్కడేమిటంటే పిల్లలకి రీడింగ్ హ్యాబిట్స్ అనేటువంటిది ఒకటి అలవాటు చేయాల్సినటువంటి అవసరం ఉంటుందండి. రెండోది మ్యాథ్స్ అండ్ సైన్స్ స్కిల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సీబీఎస్ఈలో చాలా మార్పులొచ్చినియి. కాంపిటెన్సీ బేస్డ్ క్వెషన్స్ రావటం, క్వెషన్ పేపర్ మారిపోవడం జరిగింది. అలాగే ఇప్పుడున్నటువంటి ఏఐ వరల్డ్‌లో ఎవరైనా సరే ప్రపంచంలో ఏ టాప్ సీఈఓ అయినా సరే చెప్తున్నటువంటిది మోస్ట్ పర్టిక్యులర్లీ ఏఐకి సంబంధించినటువంటి వాళ్ళు, టెక్నాలజీకి సంబంధించినటువంటి వాళ్ళు, ఎన్విడియా సీఈఓ లాంటి వాళ్ళు, జెన్సన్ లాంటి వాళ్ళు చెప్తున్నటువంటిది ఏమిటంటే, మీ పిల్లలకి ప్రస్తుతం మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ మీద ఇంట్రెస్ట్‌ని పెంచండి. మ్యాథ్స్ అండ్ సైన్స్‌ని బాగా చదివించండి. అంటే బాగా చదవటం అంటే కాన్సెప్ట్స్ అర్థం చేసుకొని దాన్ని అప్లై చేసేటువంటి విధంగా ఆ క్యూరియాసిటీని పెంచండి. ఇది మాత్రమే రేపొద్దుట ఉన్నటువంటి ప్రపంచంలో వాళ్ళని కాపాడుతుంది అనేటువంటిది పదే పదే చెప్తూ ఉన్నారు. సో, కాబట్టి ఇటు రీడింగ్ హ్యాబిట్సు, రెండోది పర్టిక్యులర్లీ మ్యాథ్స్ సైన్స్‌కి సంబంధించి. అది మ్యాథ్స్ సైన్స్‌కి సంబంధించి వాళ్ళు పెంచుకుంటూ పోతే అండి 8థ్, 9థ్, 10థ్ తర్వాత వాళ్ళు ఏ ఫీల్డ్‌కైనా వెళ్ళనివ్వండి. ఇదంతా కూడా మల్టీ డిసిప్లినరీ. ఇప్పుడు మ్యాథమెటిక్స్ స్కిల్స్ ఉన్నప్పుడు రేపొద్దుట ఎకనామిక్స్ తీసుకున్నా పరిస్థితి వేరే ఉంటుంది. హ్మ్. సో, మ్యాథ్స్ స్కిల్స్ లేకపోతే అక్కడ ఆ ఎకనామిక్స్‌కి రావాల్సినటువంటి ఆ వాల్యూ అంతగా రాకపోవచ్చు. సో, అటువంటి ప్రపంచంలో మనం ఉన్నాం. సో, కాబట్టి మ్యాథ్స్ అండ్ సైన్స్ స్కిల్స్ అనేటువంటివి చాలా చాలా ఇంపార్టెంట్. మూడవది కమ్యూనికేషన్ స్కిల్స్. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటువంటివి మనం నేర్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక తర్వాత పాయింట్, నాలుగో పాయింట్ ఏమిటంటేనండి, ఆ క్యూరియాసిటీతో క్వెషన్స్ అడిగేటువంటి ధైర్యం. చాలా చూడండి మోస్ట్ పర్టిక్యులర్‌లీ ఇప్పుడేమిటంటే, ఈ హై స్కూల్ స్థాయికొచ్చేటప్పటికి పిల్లలు క్వెషన్ అడగటం మానేస్తారు. సో, అవును. అది ఎక్కడ ప్రమాదం జరిగిందంటే రకరకాల ప్లేసెస్, రకరకాల కారణాలుంటాయి అక్కడ. సో, ఎప్పుడైతే ఆ క్వెషన్ అడగటం అనేటువంటిది మానేసారో, ఆటోమేటిక్‌గా వాళ్ళు ఆ చదివేటువంటి దాంట్లో ఆ లెర్నింగ్‌లో వాళ్ళ రెస్పాన్సిబిలిటీని తీసుకోలేదు. తీసుకోలేకపోతున్నారు. హ్మ్. తగ్గిపోతుంది. అవును. మీరు క్వెషన్ అడగట్లేదు అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఒక కంపెనీలో పనిచేస్తున్నారు. హ్మ్. ఏదైనా ప్రాజెక్ట్‌లో మీరు బాగా ఇన్వాల్వ్ అయినప్పుడు మీకు డౌట్స్ డౌట్స్ వస్తాయి. వస్తాయి. మీరు క్వెషన్స్ అడిగేటువంటి అవకాశం ఉంటుంది. హ్మ్. అవును. లేదు అన్నప్పుడు వాళ్ళు ఏదో చెప్పారులే చేసుకొని వెళ్ళిపోదాం. లైట్‌గా రెండింటికి ఉంటారు. చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా! అవును. దట్స్ వాట్ ఇట్ ఈస్ అనమాట హ్మ్. అండి. సో, ఇవి ఈ 4 పాయింట్స్ మనం 8థ్ మీరు పర్టిక్యులర్‌గా 8థ్, 9థ్, 10థ్‌కి హ్మ్. సంబంధించి అడిగారు కాబట్టి ఇది మనం పెంచాల్సినటువంటి అవసరం ఉంటుందండి. వీటి ద్వారా ఆ పిల్లలు మార్క్స్ పక్కన పెట్టండి కాసేపు. హ్మ్. అది వస్తాయి ఎక్కడికి పోవవి. హ్మ్. రైట్. సో, ఒక సర్టెన్ టైమ్ అది హాఫ్ ఎన్ అవరా, 1 అవరా ఎంతో ఒక టైము హ్మ్. వాళ్ళు సొంతంగా సెల్ఫ్ లెర్నింగ్ చేసేటువంటి పరిస్థితి మనం పట్టుకొస్తే, సెల్ఫ్ లెర్నింగ్ అంటే ఏదో చదవటం అని కాకుండా కొంచెం ప్రాక్టీస్ చేయటం. ఇప్పుడు మ్యాథ్స్ గానీ, సైన్స్ గానీ ప్రాక్టీస్ చేయడం మీరు నేర్పగలిగితే 8థ్, 9థ్‌కి సంబంధించి ఇప్పుడు నేను ఇందాక చెప్పిన 4 పాయింట్స్ అబ్సల్యూట్‌లీ ఫైన్ అన్నమాట అండి. సో, దీనికి మనం ఏ విధంగా ఆ ఎకో సిస్టమ్‌ని బిల్డ్ చేస్తాం, ఏ విధంగా హ్మ్. వాళ్ళని మోటివేట్ చేస్తాము, చేస్తాం. సో, ఏ విధంగా మీరు పేషెన్స్‌తో ఆ హ్మ్. మార్పు రావటానికి మీరు సహాయపడతారనేటువంటిదే యాజ్ ఎ పేరెంట్‌గా మనకున్నటువంటి బాధ్యత అక్కడ. సో, మోస్ట్ పర్టిక్యులర్‌లీ 8థ్, 9థ్, 10థ్‌కి సంబంధించి. మరి మనం ముందుగా డిస్కషన్ చేసినట్టుగా ఎక్స్‌ట్రా యాక్టివిటీస్ అన్నిటిని కూడా పక్కన పెట్టేయాలంటారా? అబ్సల్యూట్‌లీ హ్మ్. తప్పండి. హ్మ్. నేనేమంటానంటే ఖచ్చితంగా 100% తప్పని చెప్తాను. హ్మ్. చాలామంది పేరెంట్స్ వస్తుంటారు. ఇది మీరు చెప్పినట్టుగానే కంప్లెయింట్. హ్మ్. మొన్న కూడా ఒక పేరెంట్ హ్మ్. లేదండి ఇప్పుడు 10థ్ కదా! హ్మ్. లేదా అవును. ఎగ్జామ్ టైము. ఈ 1 హ్మ్. మంత్ వెళ్ళొద్దు. హ్మ్. అని ఈ విధంగా చెప్పేటువంటి కొంతమందుంటారు. నేను చాలా కన్విన్స్‌గా చెప్తుంటాను. వద్దు. వాడు
స్పోర్ట్స్‌కి వెళ్ళాలనుకున్నట్లయితే ఎంత టైం వెళ్తున్నాడు? ఇప్పుడు కొంతమంది ఎలా ఉంటదంటే, నేను వెళ్తానని ఇది తప్పించుకోవడానికెళ్ళి సాయంత్రం ఒక 3 గంటలు, 4 గంటల తర్వాత వచ్చాడనుకోండి. అవును. అది ప్రమాదం. అవును. సో, వాడు వెళ్ళాలి 45 మినిట్స్ లేదా 1 అవరు. రెగ్యులర్‌గా చక్కగా ఆడుకుంటాడు, పిల్లలతో కలుస్తాడు, వస్తాడు. లేదా ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ చేసుకొని వస్తాడు. అంతకన్నా ఆరోగ్యానికి మీరు ఏదైతే ఫుడ్ ఇస్తున్నారో దానికి ఈక్వల్‌గా హెల్ప్ చేసేటువంటిది ఈ యాక్టివిటీ కూడాని. సో, అవును. అబ్సల్యూట్‌లీ మీరు ఎంకరేజ్ చేయండి. సరే ఎగ్జామ్ ఉన్నప్పుడు టైం వేస్ట్ ఏం కాదు. హ్మ్. సో, అతను ఇంకా యాక్టివ్‌గా ఉంటాడు. హ్మ్. అలా కాకుండా ఒకదాన్ని తప్పించుకుని దీనికోసం వెళ్తున్నాడనుకోండి. హ్మ్. చదవటం తప్పించి దీనికోసం అక్కడ స్పెండ్ చేస్తున్నాడనుకోండి. అది ప్రమాదం. హ్మ్. కానీ అదెలా కనిపెట్టాలి? సో, ఇప్పుడు ఈవినింగ్ చదువుకోవాలనుకుందాం. హ్మ్. ఆడుకుంటానికి వెళ్తాడు. ఒక 1 అవర్‌లో రావాల్సినోడు 3 అవర్స్ వస్తున్నాడనుకోండి. థట్స్ వాట్ ఇట్ ఈస్. అది. ఓకే. కొంతమంది అలాగే చేస్తుంటారు సో, సార్. అది ప్రమాదం. మేము కూడా అలాగే చేసాం కొన్నిసార్లు. సో, ఇది తప్పించుకోవడానికి అది చేసినప్పుడు మాత్రం ఇబ్బంది. ఓకే. సో, అలా కాకుండా ఏమిటంటే హ్మ్. ఖచ్చితంగా మనం ఎంకరేజ్ చేయాలండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సరే. మరి నెక్స్ట్ 11th అండ్ 12థ్‌కి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? ఈ 11th అండ్ 12th చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇది సరిగా తీసుకుంటే మీ లోపల మిమ్మల్ని స్ట్రెంథెన్ చేస్తాయి 2 ఇయర్స్. టర్నింగ్ ఇయర్స్ ఇవి. అవును. ఇటు కాంపిటీషన్, ఇటు ప్రెషరు, అటు ఎక్స్‌పెక్టేషన్స్ ఈ చుట్టూ ఉంటారు ఈ పిల్లలు. అవును. ఈ లోపల తెలియనటువంటి భయం. హ్మ్. నిన్నటి వరకు చదివిన విధానం వేరు. హ్మ్. ఇక్కడ ఒక్కసారిగా మీకు పెద్దగా టాపిక్స్ పెరిగిపోతాయి. అవును. కంపారిజన్ వస్తుంది. అవును. మార్క్స్ ఎక్కువ మంది తగ్గుతాయి. వస్తారు. సో, ఇవన్నీ కూడా టీచర్సు చాలా స్పీడ్‌గా వెళ్ళిపోతున్నారేమో అనిపిస్తుంది. అవును. రైట్. ఇవన్నీ చుట్టుముడతాయి. వీటిని అర్థం చేసుకుంటే, ఈ ఛాలెంజెస్‌ని అర్థం చేసుకోగలిగితే లోపటి నుంచి మనం స్ట్రెంథెన్ అవుతాం. అవును. అర్థం చేసుకోకపోతే ప్రెషర్ ఫీల్ అవుతాం. మొత్తం టోటల్‌గా కన్‌ఫ్యూజన్ స్టేట్‌లోకి పిల్లలు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. సో, కాబట్టి 11th అండ్ 12th మోర్ కేర్‌ఫుల్ ఇయర్స్ అండి పిల్లలకి సంబంధించి. ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఈ సమస్యలన్నీ ఉంటాయి. హ్మ్. సో, దీని ద్వారా ఏమిటంటే ఆ లో మోటివేషన్, క్లారిటీ తగ్గిపోతూ ఉంటుంది. అవును. రైట్. సో, సపోర్ట్ అంటారా? మనం ఎప్పుడు కూడా మనం మార్క్స్ గురించి మాట్లాడినప్పుడు ఇనీషియల్‌గా ఇక్కడ మార్క్స్ రావు. హ్మ్. సో, మార్క్స్ రానప్పుడు ఒక తెలియనటువంటి అనిశ్చితితో వెళ్ళుంటారు. ఇటు పేరెంట్స్‌కి మార్క్స్ రావట్లేదు, నిన్నటిదాకా వచ్చినాయి. సో, ఇక్కడ చదవట్లేదా అనేటువంటి వాళ్ళు కూడా అనుమానించేటువంటి పరిస్థితి ఉంటుంది. కొంతమంది పేరెంట్స్ అసలు మార్క్స్ అసలు పట్టించుకోవట్లేదు అంటారు. అసలు పట్టించుకోకపోతే అది మరింత ప్రమాదకరం. సో, అవును. ఇది ఈ 11th, 12thకి సంబంధించి ఒక్క ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎక్కువ మంది. సో, ఐ కుడ్ సే 90% ఆఫ్ ద స్టూడెంట్స్ ఫీల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సార్ ఖచ్చితంగా ఇంత ప్రెషర్‌ని తీసుకోవాలనే చెప్తారా 11th, 12thలో? ఇక్కడ ప్రెషర్ సమస్య కాదండి. మన డైరెక్షన్ అనేటువంటిది కరెక్ట్‌గా లేకపోవటం వల్ల ప్రెషర్ వస్తుంది. ఓకే. సో, ఇప్పుడు మనం ఏదైనా ఒక డిష్‌ని కుక్ చేస్తున్నాం. ఆ కుక్ అవ్వటానికి హాఫ్ అన్ అవర్ టైం పడుతుందనుకోండి. మీరు 10 మినిట్స్‌కే దాన్ని రిజల్ట్ ఎక్స్‌పెక్ట్ చేస్తుంటే మీకెలాగా? సార్ రైట్. అంటే 10th వరకి ఒక యాక్టివిటీస్ ఉన్నాయి కొన్ని. అవి ఎగ్జామ్ టైమ్‌లో పక్కన పెట్టండి అని చెప్పే పేరెంట్స్, ఇయర్ మొత్తం రన్ చేసే పేరెంట్స్. మరి ఇక్కడ 11th, 12thకి అవేవి ఉండవు. మళ్ళీ కొత్తగా అండ్ ఎక్స్‌ట్రా ప్రెషర్ వస్తుంది. ఎలా తీసుకుంటారు మరి అదే కదా పిల్లలు నేను సడెన్‌గా? చెప్తున్నాను. అదే తప్పు అంటున్నాను నేను. హ్మ్. నేను ముందు ఇందాక ఏం చెప్పాను, 8th to 10th ఏం చెప్పాను నేను, వాళ్ళకి హ్యాబిట్స్ కన్సిస్టెన్సీ ఉండాలి అని చెప్పాను. అవును. ఆ హ్యాబిట్స్ అనేటువంటివి రైట్ వేలో అక్కడ ఇన్కల్కేట్ జరిగితే, సో, ఇక్కడ బ్యాలెన్స్ జాగ్రత్తగా ఉంటుంది. మీరు ప్రెషర్ అన్నారు ఇందాక. హ్మ్. సో, అది డైరెక్షన్ లేకపోవడం వచ్చేటువంటి ప్రెషర్. హ్మ్. సో, కాబట్టి ఇక్కడ ఏమిటంటే అండి, ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి కొన్ని పాయింట్స్ ఉంటాయి వీళ్ళకి. సార్ ఎలా అంటారు? ఎలాంటి ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వాలి వీళ్ళు? మొట్టమొదటిది ఏమైనా మోటివేషన్ అవసరం లేదండి ఇక్కడ. హ్మ్. సిస్టమ్ ముఖ్యం. ఇప్పుడు చాలామంది ఏమిటంటే పేరెంట్స్ కూడా తప్పుగా, లేదండి నేను ఎప్పుడు మోటివేట్ చేస్తున్నాను, హ్మ్. లేదా నేను ఇన్ని చెప్తున్నాను, ఇన్ని మంచి మాటలు చెప్తున్నాను, అన్ని మంచి మాటలు చెప్తున్నాను అని వీళ్ళు. అటు టీచర్స్ కూడా మేము కౌన్సిలింగ్ చేస్తున్నాం. ఏంటి కౌన్సిలింగ్ చేస్తాం? రైట్. మేము మోటివేట్ చేస్తున్నాం. ఈ మోటివేషన్లు ఇవేం పని చేయవండి. సో, మోటివేషన్ అనేటువంటిది ఒక చిన్న ఇగ్నిషన్ లాంటిది అంతే. ఆ స్టార్ట్ అవ్వటానికి ఒక చిన్న పాయింట్ అంతే. సో, అక్కడే ఆగిపోతారు ఇటు పేరెంట్స్ కానీ, ఇటు టీచర్స్ కానీ. ఇక్కడ మోటివేషన్ అనేటువంటిది ముఖ్యం కాదు, సిస్టమ్ ముఖ్యం.
మనం సిస్టమ్‌ని సెట్ చేయగలిగినట్లయితే పిల్లలకి రోజువారీ వచ్చేటువంటి ఇబ్బందులు, వాళ్ళకొచ్చేటువంటి ఇబ్బందులు, ఆ ఇబ్బందులను వాళ్ళకి వాళ్ళు సరిచేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఆ సరిచేసుకునేటువంటి క్రమంలోనే మీ పని మీరు సరిచేసుకున్నారు. మీ రిజల్ట్ కనిపించింది. అప్పుడు మీ ఉత్సాహం ఎలా ఉంటుంది? వేరే ఉంటుంది కదా! అవును. సో, అది థాట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. దాన్ని ఇంట్రిన్సిక్ మోటివేషన్ అంటాం. అది ఎప్పుడు వస్తుంది అంటే, మనం రోజువారీ చేసేటువంటి పనుల్ని మనం చక్కగా అర్థం చేసుకొని, దాంట్లో ఉన్నటువంటి ఫలితాన్ని ఇప్పుడు బయట ప్రపంచం అంతా ఏంటంటే మార్కులు చూస్తారు. కానీ ఈరోజు మొదలుపెట్టాను ఈ ప్రయత్నాన్ని. దీంట్లో చిన్న చిన్న మార్పులొస్తున్నాయి. అది ఎవరికి తెలుస్తుంది? ఫస్ట్ నాకే తెలుస్తుంది. అది పాజిటివ్ చేంజెస్ వస్తున్నాయి. నేను అటెన్షన్ పే చేయగలుగుతున్నాను. మోర్ కాన్ఫిడెంట్‌గా ఉంటున్నాను. మోర్ ప్రాక్టీస్ చేయగలుగుతున్నాను. అఫ్‌కోర్స్ మార్క్స్ ఇంకా రావట్లేదు. అది వేరే విషయం. హ్మ్. దీన్ని నేను వాల్యూ చేస్తేనే గదా! నేను దీన్ని ఇంకొంచెం బెటర్‌గా చేయగలుగుతాను. అవును. సో, ఆ విధంగా మనం సిస్టమ్‌ని సెట్ చేయాలి. అందుకే మనం ఏమిటంటే అన్‌స్టాపబుల్ జేఈఈ నీట్ ఎకోసిస్టమ్ అని అంటాం. సో, దీన్నేమిటంటే పిల్లలు నిజంగా ఏదైతే సమస్యలుంటాయో అవి కామన్ అండి. ఆ సమస్యలు కామన్. దాన్ని మనం ఏమి చేయలేం. హ్మ్. రైట్? కానీ ఆ సమస్యల్ని ఎదుర్కొనేటువంటి విధంగా మనం తయారవ్వగలం. మనం హ్మ్. తయారు చేయగలం. దాన్నే వాట్ వి కాల్ అన్‌స్టాపబుల్ జేఈఈ నీట్ ఎకోసిస్టమ్ అంటాం. వాళ్ళకొచ్చే ప్రతి సమస్య ఏ విధంగా అధిగమించాలనేటువంటిది డీటెయిల్డ్‌గా వాళ్ళు అర్థం చేసుకొని మీరు యాక్ట్ చేస్తారా? నేను యాక్ట్ చేస్తామా? వాడు కదా చేయాల్సినటువంటిది. సో, వాళ్ళు యాక్ట్ చేసేటువంటి విధంగా మనం తయారు చేస్తామన్నమాట అండి. సో, అందుకని ఇక్కడ అంటే జేఈఈ ఆ నీట్ ఎకోసిస్టమ్ ఏదైతే ప్రోగ్రామ్ ఉందో, సో 11థ్, 12థ్ వాళ్ళు లేదా నీట్‌కి రిపీటర్స్ ఎవరైనా సరే 11 సెషన్స్ అది అటెండ్ అయినట్లయితే వాళ్ళకి చాలా క్లారిటీ వస్తుంది. ఆ స్ట్రెంగ్త్ వితిన్ దెమ్‌సెల్వ్స్ ఏదైతే స్ట్రెంగ్త్ ఉందో దే ఫీల్ అనమాట అండి. రెండోది ఏమిటంటే అండి కంపారిజన్. హ్మ్. ఇక్కడ మొదటిది మోటివేషన్ కాదు, సిస్టమ్ ముఖ్యం అని చెప్పాను. హ్మ్. రెండోది కంపారిజన్ అనేటువంటిది ఫోకస్‌ని డిస్ట్రాయ్ చేస్తది. ఇద్దరు చాలా కొన్నుంటాయి. రన్నింగ్‌లో కూడా ఉంటాయి. ఓకే. రన్నింగ్‌లో వాళ్ళు ఫోకస్‌గా రన్ చేసేటువంటి వాళ్ళు చేసి లాస్ట్ మినిట్‌లో ఒక వీడియోలో ఎవరైనా చెక్ చేయొచ్చు అది. అది ఇంటర్నేషనల్ దాంట్లో జరిగింది. పక్కన వాళ్ళు వస్తున్నారా రావట్లేదని చూస్తారు. ఆటోమేటిక్‌గా ఏమవుతుందంటే వాళ్ళ ఫోకస్ డిస్ట్రాయ్ అవుతుందా లేదా? తగ్గుతుంది కదా! తగ్గిపోతుంది కదా! సో, అది బెస్ట్ ఎగ్జాంపుల్. సో, ఇక్కడేమిటంటే కంపారిజన్ అనేటువంటిది ఫోకస్‌ని డిస్ట్రాయ్ చేస్తది. సార్ అంటే ఎప్పుడైనా కంపారిజన్ అనేది ఒక పోటీతత్వాన్ని పెంచుతుంది కానీ డిస్ట్రాయిడ్ చేస్తుంది ఫోకస్‌ననేది ఎలా తీసుకోవాలి? యెస్. కరెక్ట్. మంచి హ్మ్. క్వెషన్. సో, కంపారిజన్ అనేటువంటిది పోటీతత్వాన్ని పెంచాలి కదా! హ్మ్. యెస్. ఆ కంపారిజన్ ఎప్పుడు చేయాలి మీరు? హ్మ్. నేను గల్లీలో క్రికెట్ ఆడుతూ ఇంటర్నేషనల్ ప్లేయర్‌తో నేను కంపేర్ చేశాననుకోండి. హ్మ్. రైట్? సో, ఇక్కడ ఇతనికున్నటువంటి ప్రాక్టీస్ వేరే, అతనికున్నటువంటి ప్రాక్టీస్ వేరే. అది కరెక్ట్ కాదు కదా! అవును. అలాగని అతనితో కంపీట్ చేయలేడని కాదు. ఆ కంప్లీట్ చేసేటువంటి ప్రయాణం ఇతను ఇంకా చేయలేదని దానర్థం. హ్మ్. సో, ఆ రైట్ టైమ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా కంపేర్ చేయాలి. సో, అందుకని ఇనీషియల్‌గా కంపారిజన్ అనేది ఓకే. నేను కరెక్ట్ చేస్తాను. మీరు మంచి పాయింట్ చెప్పారు. ఆ ఇనీషియల్ కంపారిజన్ అనేటువంటిది ఫోకస్‌ని డిస్ట్రాయ్ చేస్తుంది. సో, కంపారిజన్ ఎప్పుడు చేయాలి? మనం కంప్లీట్‌గా రెడీ అవ్వటానికి ముందు కాదు. రెడీ అయిన తర్వాత కంపారిజన్ చేయాలి. రెడీ అవ్వటానికి ముందు మనం ఖచ్చితంగా మనల్ని మనం స్ట్రెంథెన్ చేసుకోవాలి. సో, పోటీ మనతో పాటు మనకుండాలి పోటీ. సో, ఇది ఆ డిఫరెన్స్. సో, ఖచ్చితంగా మనం ఇంప్రూవ్ అవ్వాలంటే పక్కన ఒక కంపారిజన్ లేకపోతే ఆ తర్వాత ఇది రాదు. సో, ఆ కంపారిజన్ కూడా ఆ దగ్గరలో కంపారిజను దాన్ని మళ్ళా అధిగమించి ఇంకొంచెం ముందుకు వెళ్ళటం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక మూడో పాయింట్ చెప్తాను. మిస్టేక్స్ అంటే ఫెయిల్యూర్ హ్మ్. అని అందరూ అనుకుంటారు. ఈ చదివేటువంటి క్రమంలో మిస్టేక్స్ అంటే ఫెయిల్యూర్ కాదు. మిస్టేక్స్ అనేటువంటివి మనల్ని మనం కరెక్ట్ చేసుకోవడానికి ఉన్నటువంటి ఆపర్చునిటీస్. అసలు నేనేం చెప్తానంటే నేను ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ కాలేజీకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ మెంటర్‌షిప్‌లో చెప్పినా సరే పిల్లలకి ఫెయిల్ అనేటువంటి పదం మన డిక్షనరీలో ఉండదు. చదువుకునేటువంటి టైంలో ఫెయిల్ అనేది ఉండదు. మీరు అనుకున్నది సాధించలేకపోతే అదొక ఆపర్చునిటీ అంతే. హ్మ్. ఎప్పుడైతే మనం ఆ ఫెయిల్ అని అన్నామో, ఇప్పుడు సపోజ్ 10థ్ క్లాస్ అనుకున్న మార్కులు రాలేదనుకోండి, అది వేరే విషయం. మనం చదువుకునేటప్పుడు మనం ప్రిపరేషన్‌లో ఉండేటప్పుడు మనం అనుకున్నటువంటి విధంగా రాలేదనుకోండి, దాని అర్థం ఏమిటి? నువ్వు కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.
నువ్వు ఎంచుకున్నటువంటి గమ్యానికి, నువ్వు చేస్తున్నటువంటి ప్రయాణానికి మధ్యలో గ్యాప్ ఉంది. సో, ఈ విధంగా మనం ఆ పిల్లల్ని ట్రాన్స్‌ఫార్మ్ చేయగలిగితే, ఆలోచనని ట్రాన్స్‌ఫార్మ్ చేయగలిగితే వాళ్ళకి వాళ్ళే కరెక్ట్ చేసుకుంటారు. అదే నా నమ్మకం. అదే నేను చాలా మందిని చూస్తూ ఉంటాను. మనం చేసే ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఏంటంటే సెల్ఫ్ రిలయంట్ చేయటం. ఎవరి ప్రయాణం వాళ్ళే చేయాలి. ఒకరి ప్రయాణం మరొకరు చెయ్యరు. సో, కాబట్టి వారి ప్రయాణాన్ని వాళ్ళకి అర్థమయ్యేటువంటి విధంగా మార్చినప్పుడు, అందులో వచ్చేటువంటి ఇబ్బందుల్ని వాళ్ళకి వాళ్ళు తెలుసుకునేటప్పుడు, అప్పుడు మార్పు వేరేగా ఉంటుంది. ఇక నెక్స్ట్ పాయింట్, ఫోర్త్ పాయింట్ ఏమిటంటే డిసిప్లిన్ భవిష్యత్తుని కాపాడుతుంది. ఓకే. ఏ వ్యక్తికైనా ఎంత ఇంటెలిజెన్స్ అయినా ఉండనివ్వండి. హ్మ్. 2 విషయాలు. ఒకటి హ్యాబిట్స్, 2 డిసిప్లిన్. ఈ 2 లేకపోతే మీ దగ్గర ఎంత ఇంటెలిజెన్స్ ఉన్నా, ఎంత శక్తి ఉన్నా ఉపయోగం ఉండదు. హ్మ్. సో, కాబట్టి మనం సాధించేటువంటి పాయింట్స్‌లో ఇంపార్టెంట్ పాయింట్స్, ఈ మార్క్స్ కన్నా ముందు ఇవన్నీ డిసిప్లిన్. దాంట్లో మరీ పర్టిక్యులర్‌లీ అకాడమిక్ డిసిప్లిన్ అంటాను. ఏంటి సార్ డిసిప్లిన్‌కి, అకాడమిక్ డిసిప్లిన్‌కి తేడా ఏమిటంటే, అకాడమిక్ డిసిప్లిన్ అంటే ఇప్పుడు ఎవరైనా పిల్లలు వాళ్ళకి నచ్చినది ఉందనుకోండి చేసుకుంటూ వెళ్తారు. హ్మ్. నచ్చనిది వచ్చింది లేదా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, అర్థం కానటువంటిది, అప్పుడు ఏం చేస్తారు, ఎక్కువ మంది వదిలేస్తారు. దాన్ని చదవటం మానేస్తారండి. అది అకాడమిక్ డిసిప్లిన్ లూజ్ అవటం. ఓకే. దాన్ని మరలా అర్థం చేసుకుని ముందుకెళ్ళటం అనేటువంటిది అకాడమిక్ డిసిప్లిన్. సో, ఆ అకాడమిక్ డిసిప్లిన్ అకాడమిక్ డిసిప్లిన్ అనేటువంటిది నెక్స్ట్. తర్వాత లాస్ట్‌దండి సెల్ఫ్ బిలీఫ్. సో, ఎప్పుడైతే మనం ఇందాక చెప్పిన అన్ని పాయింట్స్‌ని మనం సెట్ చేసుకుంటూ వెళ్ళామో, ఆ సెల్ఫ్ బిలీఫ్ కూడా పెరుగుతూ వెళ్తుంది. కానీ అది రాంగ్ సెల్ఫ్ బిలీఫ్ ఉండదు. ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండదు. ఖచ్చితంగా ఎక్కడికక్కడ మార్పులను తెలుసుకొని ఆనెస్ట్‌గా వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. అది సూపర్ పవర్ అనమాట అండి. సెల్ఫ్ బిలీఫ్ అనేటువంటి సూపర్ పవర్. మనకు మనం నమ్మకపోతే అసలు మన ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? మన ప్రయత్నం ఎక్కడి నుంచి చేస్తాము? రైట్? సో, హ్మ్. ఇవి 5 పాయింట్స్ కూడా ఏంటంటే 11th అండ్ 12th మీరు ఏదైతే చెప్పారో చాలా సమస్యలు ఉంటాయని మనం అనుకున్నాము. హ్మ్. ఈ పిల్లల్లో మనం ఇన్‌స్టిల్ చేయాల్సినటువంటివి, వీటిలో మార్పుని వాళ్ళు అర్థమయ్యేటువంటి విధంగా వాళ్ళకి వాళ్ళు కరెక్ట్ చేసుకోవడం మనం మొదలు పెట్టగలిగితే, ఆ 11th అండ్ 12th మీరు ప్రెషర్‌తో కూడినటువంటి నైట్‌మేర్ చేసుకుంటారా? వితిన్ యూ స్ట్రెంథెన్ చేసుకుంటారా అనేటువంటిది ఈ పాయింట్స్ మీద ఆధారపడి ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ఈ అకాడమిక్ ఇయర్ అసలు ఎగ్జామ్స్‌లో పాస్ అవ్వాలి, మార్క్స్‌ని స్కోర్ చేయాలి అనేవే కాకుండా కాన్ఫిడెన్స్‌ని అన్నిటిని కూడా బిల్డ్ చేసుకొని ఒక మంచి ఫ్యామిలీ స్టోరీకి ఉపయోగించుకునేలా అంటే సజెషన్స్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, ఇది ఇవాల్టి ప్రైమ్ 9 ఎడ్యుకేషన్. మరొక ప్రైమ్ 9 ఎడ్యుకేషన్‌లో మళ్ళీ కలుద్దాం.